ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు రక్షకుడైన తండ్రి అయిన దేవుని పేరట మీ అందరికీ శుభములు తెలియచేస్తూ నిండు మనస్సుతో వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఈ వాక్యములో మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని గృహమై ఉన్నారు. ఒకటి, దేవుడు జతపనివారు అనేది దేవుడు సేవ చేస్తున్న సేవకులతో మాట్లాడుతున్న మాట. రెండు, దేవుని గృహమై ఉన్నారంటే దేవుని మందిరానికి చెందిన వారు విశ్వాసులతో పోల్చి మాట్లాడుతున్న మాట. ఈరోజు మనము ప్రతి విషయములో దేవుడు అప్పగించిన పనిలో జత పనివారమై ఆయన ప్రారంభించబడిన పని దేవుడు మరి దేవదూతలకు కూడా ఇవ్వలేనంత గొప్ప ధన్యత మరి ఆయన పని చేసే వారికి ఇచ్చాడు. గమనించాలి. అలాగే దేవుని గృహములో మీరు ఉండటానికి అనగా దేవుని మందిరములో ఉండటానికి దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఆయన గృహములో మీరు ఉన్నారా? ఆయన పనిలో నమ్మకముగా కలిగినటువంటి వారుగా ఉన్నారా? మీరు గమనించి ఈ వాక్యమును మనము ఈ పూట మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యేసు ప్రభువు వారు ఇలాగునే యెరూషలేము దేవాలయంలోనికి వచ్చారు. ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఇదిగో దేవుని గృహము, అక్కడ జత పనివారుగా పని చేయవలసినటువంటి వారు అక్కడ భిన్నము కనపడుతుంది, వ్యతిరేకతలు కనపడుతున్నాయి. వ్యతిరేకతలు కనపడినప్పుడు ఖచ్చితంగా ప్రభు యోహాను సువార్తలో 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, పావురములు అమ్మేవారితో వీటిని ఇక్కడ నుండి తీసివేయుడని, నా తండ్రి ఇల్లు వ్యాపారములు చేయకూడదని చెప్పినట్లుగా రాయబడి ఉన్నది. ఇదిగో ఇక్కడ మనం చూస్తే తండ్రి ఇల్లు దేవుని ఆలయము. ఒకటి మనం చూసినట్లయితే దేవుని గృహము, రెండోది మనం చూస్తే తండ్రి ఇల్లు. తండ్రి ఇంటిని ఏం చేస్తున్నారంటే వీళ్ళు వ్యాపార స్థలముగా చేసేసారు, రోకళ్ళు మారుస్తున్నారు. ఇదిగో వారు క్రయ విక్రయములు చేస్తున్నారు. దేవుని మందిరము, దేవుని ఇల్లు అనేది, తండ్రి ఇల్లు అనేది వ్యాపార స్థలం కాదండి. అది ప్రార్థనా స్థలం, పరిశుద్ధాత్మ దేవుడు నిలిచేటువంటి స్థలం. అది కొందరు వ్యాపార స్థలముగా మార్చినట్లుగా అక్కడ చూసినప్పుడు 15వ వచనములో తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చు వారి యొక్క రోకలను, ఇదిగో వాటి యొక్క బల్లలను తోసివేసినట్లుగా ఆయన నారతాడుతో కొరడా చేసి ఆయన కొరడా జల్లించినట్లుగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే యేసు ప్రభువారు నా తండ్రి గృహం ఇది, నా తండ్రి గృహాన్ని వ్యాపారముగా చేస్తున్నారు. చాలామంది జీవితంని మీరు గమనించాలి. ఒకటి, దేవుని మందిరము, ఇదిగో దేవుని గృహమై ఉన్నది. రెండోది తండ్రి ఇల్లై ఉన్నది. తండ్రి ఇంట్లో జత పనివారు వారు చేయవలసిన పని జాగ్రత్తగా చేయాలి. విశ్వాస జీవితంలో ఉన్నవారు భయభక్తులు కలిగి అక్కడ నేర్చుకోవలసినటువంటి స్థలమై ఉన్నది. వాటిని ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు, వ్యాపార స్థలముగా చేసుకోకూడదు. అందుకనే అక్కడ ప్రభు కొరడా చేత పట్టవలసినటువంటి సమయం వచ్చి ఉన్నదని వాక్యం అక్కడ మనం చదువుతున్నాం. ఒకటి దేవుని గృహము, రెండోది దేవుని ఇల్లు అనేది మనం గమనించాలి. ఆదికాండములో 28వ అధ్యాయము 17వ వచనములో మనం చదువుతున్నాం. 17వ వచనంలో, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుడు మందిరమే కానీ ఇది వేరొకటి కాదని వాక్యం చెప్తున్నమాట.
అందుకని యాకోబు గుర్తించాడు అక్కడ, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరం, వేరొకటి కాదు ఇది. ఈరోజు దేవుడు మందిరం మీద ఎంత మక్కువ ఉంది, దేవుడు మందిరానికి ఇదిగో నువ్వు ఎంతగా శ్రద్ధ కలిగి ఆ మందిరములో నేను ఎదగాలి, అది దేవుని సన్నిధి, అది ఇక్కడ మనం చూస్తే తండ్రి ఇల్లు, అది దేవుని గృహము, ఇది దేవుని మందిరము అని భయభక్తులు ఎంతమందిలో ఉన్నది. అట్టి భయభక్తులు కలిగినటువంటి జతపని వాళ్ళు చేయవలసిన పనులు చేయాలి. విశ్వాస జీవితంలో ఉన్నవారు జాగ్రత్తగా నడుచుకోవాలి అనేది మనం గమనించాలి. యెషయా గ్రంథములో 32వ అధ్యాయములో 13వ వచనములో మనం చదువుతాం, నా జనుల యొక్క భూమిలో ఆనందపురములో ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తొప్పలు పలు రాకాశ చెట్లు పెరిగెను. ఇదిగో ఏమి ఉన్నదంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. అది ఒకప్పుడు ఆనంద గృహముగా ఉండేది. దేవుని మందిరమే ఆనంద గృహము, ఆనందపురము. ఆనంద గృహములో ఏమి మొలిసినాయి అంటే ముళ్ళ తొప్పలు, బలు రాకాశ చెట్లు, వ్యర్థమైనవి ఐవిక విచారాలు, ఐవికమైనటువంటి పరిస్థితులు వాటిలో ఉండటం వలన పరిపక్వముగా ఫలించలేనటువంటి పరిస్థితి. అందుకే ఇదిగో పైనుండి మన మీద ఆత్మ కురియ వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆ యొక్క ఆనంద గృహమును మీరు చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. దేవుడు జత పనివారు, దేవుని గృహము, దేవుని ఇల్లు, దేవుని మందిరము, ఇదిగో ఆనందపురము అనేది మనము చాలా జాగ్రత్తగా మనము ఆత్మీయ జీవితంలో కట్టుకోవాలండి. యెషయా గ్రంథములో 56వ అధ్యాయములో 7వ వచనములో మనం చూస్తే, నా మందిరము, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించిన దహన బలులు ఇదిగో నాకు అంగీకారమగునట్లు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడునని రాయబడి ఉన్నది. చూడండి, నా మందిరము ప్రార్థన మందిరములో ఆనందింప చేస్తాను. వారు చేస్తున్నటువంటి అర్పణలు, బలులు అర్పించేటువంటి విషయంలో నేను అంగీకరిస్తాను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అని అనబడునని లేఖనములు ఇక్కడ రాయబడినటువంటి మాటలు. ప్రియులారా, దేవుడి వాక్యం చెప్తున్నటువంటి విషయాలను మనము పరిశోధన చేసి, దేవునితో నిబంధన చేసి, దేవునితో తీర్మానము కలిగి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిచ్చినటువంటి రీతిగా ఆయన మందిరములో ఈరోజు జత పనివారుగా ఉండవలసిన వారు ఆయన పని విషయంలో జాగ్రత్త, ఆయన గృహములో ఉండేటువంటి విశ్వాస జీవితంలో ఉన్నవారు జాగ్రత్త. ఇదిగో ఆయన మందిరములో మనల్ని ఆనందింపచేసి, ఆయన కృపలో నేను స్థిరపరిచి, ఆయన కార్యములు నీ పట్ల ఆయన జరిగించగలిగిన సామర్థ్యుడితో ప్రభు నిన్ను నిలబెట్టాడు అక్కడ. కాబట్టి ఏ విషయములో అనాలోచనగా కాక, దేవుడు మందిరము, దేవుడు సన్నిధి, ఆనంద గృహము, ఆనందపురములో ప్రభు నిన్ను నియమించాడు. నీవు దేవుడి విషయములో, మందిరము విషయములో, ప్రార్థన విషయములో, సంఘములో ఏ రీతిగా నీవు ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, దేవుడి పని విషయములో అప్పగించిన పనిని జాగ్రత్తగా నువ్వు కొనసాగించు. అక్కడ నిన్ను ఆనందింప చేస్తాడు, అక్కడ ఆత్మ కురియును, అక్కడ దేవుడు కార్యాలు కలుగును. అక్కడ వారు చేస్తున్న అర్పణలు లేకపోతే దహన బలులు అనగా ప్రార్థనలు దేవుడు అంగీకరించి మీకు ప్రతిఫలము కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రములు. ఇదిగోనైనా మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మీరు దేవుని గృహమై ఉన్నారని చెప్తున్నావు ప్రభువా. అయ్యా, అప్పగించిన పనిలో నమ్మకముగా పనిచేసేవారిని ఆత్మీయతలో మరింతగా బలపరచండి ప్రభువా. అలాగే దేవుని గృహములో ఎదిగే విశ్వాస జీవితం, నా తండ్రి ఇల్లు అది వ్యాపార స్థలము కాదు, అది దొంగల గృహగా ఉండకూడదు. నా మందిరము ఇదిగో ఆనందింప చేస్తారు, ఇదిగో సమస్త జనులకు ప్రార్థన మందిరమని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారం అట్టి విషయములో మందిరానికి చెందిన విశ్వాస జీవితం, సేవ చేస్తున్నటువంటి జత పని వారిని సమస్తమును మీరు స్వాధీనపరుచుకొని
మీ రాకడలో మరింత జాగ్రత్తగా సంఘాల మీద, పరిచర్యల మీద, విశ్వాస జీవితంలో ఉన్నవారు, దేవుని పనిచేస్తున్న వారి మీద మీ ఆత్మ చేత నడిపింపబడుదురుగాక, మీ కృపలో స్థిరపరచబడునుగాక. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఫలము ఆనంద గృహములో ఆనందింపచేసి, ఇదిగోనైనా మీ కృపలో మీ బిడ్డలను బలముగా మీ కార్యములు జరిగించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.